Hello students, welcome to SRK English Academy. Topic is A Strange Meeting. It's a poem by Wilfred Owen. The poem is prescribed by Usman University for UG semester 6 students from 2024-25 academic year. So let's know about author Wilfred Owen. So ఈ poet Oswestry in UK లో జన్మించారు. He was born in Oswestry. He was a British poet and he was killed in action a week before the First World War uh, that took place during 1914 to 1918. So he was killed in action a week before the First World War ended. సో మొదటి ప్రపంచ యుద్ధం ఒక వారంలో ముగుస్తుందనగా ఇతను ఆ యుద్ధంలో చనిపోయాడు. సో ఈ వాజ్ ఎ సోల్జర్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది వరల్డ్ వార్ 1. సో అతని పోయమ్స్ 4 పోయమ్స్ పబ్లిష్ అయ్యాయి అతని జీవితంలో. అలాగే ఈ హ్యాడ్ స్ట్రాంగ్ బాండ్ విత్ హిస్ మదర్. సో హీ రోట్ 664 లెటర్స్ టు హర్. సో 644 లెటర్స్ అతను రాశాడు. తనకి తల్లితో చాలా చక్కని అనుబంధం ఉంది, అతనికి గట్టి అనుబంధం ఉంది. సో ఇతని పోయమ్స్ యొక్క థీమ్స్ ఏంటి అంటే ఎక్కువగా హారర్స్ అండ్ ఫిటిలిటీ ఆఫ్ వార్, కంపాషన్ ఫర్ ఇట్స్ విక్టిమ్స్. సో యుద్ధం యొక్క ఇబ్బందులు, యుద్ధం యొక్క ప్రభావము సామాన్య ప్రజల మీద ఏ విధంగా ఉంటుంది, అలాగే సోల్జర్స్ పైన ఏ విధంగా ఉంటుంది, యుద్ధం ఎంత వ్యర్థమైనది, అది ఎంత డిస్ట్రక్షన్ కి ఎంత వినాశానికి దారితీస్తుందనే విషయాలు ఇతని పోయిటరీలో ఉన్నాయి. సో ఇది ఇతనికి ఇన్స్పిరేషన్ కూడా, తాను సోల్జర్ కాబట్టి ఆ యుద్ధంలో పాల్గొన్నాక అతనికి ఆ వార్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ తోటే తన పోయిటరీ రాశాడు. సో ఇతను బ్రిటిష్ ఆర్మీలో ఈ జాయిన్ ఇన్ బ్రిటిష్ ఆర్మీ ఇన్ ద ఇయర్ 1915. సో దీస్ ఆర్ ఇస్ notable poems, well-known poems. And he met Siegfried Sassoon at Craiglock Hart War Hospital. సో వార్ హాస్పిటల్లో ఇతను ఉన్నప్పుడు సిగ్ఫ్రైడ్ సాసున్ అనే ఒక కవిని, పోయెట్ ని కలిశాడు. అతని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇతను ఎంకరేజ్ చేయడం వల్ల ఇతను పోయిటరీ రాయడం, ఎక్కువగా వార్ ఎక్స్పీరియన్స్ గురించి రాయడం మొదలుపెట్టాడు. సో సిగ్ఫ్రైడ్ సాసున్ కూడా ఒక సోల్జర్. సో ఈ వార్ పోయిటరీలో అప్పటికున్న పోయిట్స్ లో సిగ్ఫ్రైడ్ సాసున్ అలాగే రూపర్ట్ బ్రూక్, వారితో పాటు ఇతను కూడా వార్ పోయిటరీని రాశాడు. సో he was killed on November 4th, 1918 during the Samro Ice Canal offense. సో 1918 నవంబర్ 4th రోజు ఇతను యుద్ధంలో చనిపోయాడు. So I'll explain a summary of the poem in Telugu. Wilfred Owen was a British poet, along with Siegfried Sassoon and Rupert Brooke, was one of the most vocal critics of World War I, First World War. సో ఓవెన్ ఒక బ్రిటిష్ పోయిట్, అతను సిగ్ఫ్రైడ్ సాసున్ అలాగే రూపర్ట్ బ్రూక్ అనే వార్ పోయిట్స్ యుద్ధానికి వ్యతిరేకంగా, ఫస్ట్ వరల్డ్ వార్ కి వ్యతిరేకంగా వాళ్ళు తన గలాన్ని విప్పారు. అందులో విల్ఫ్రెడ్ ఓవెన్ కూడా కలిసి ఉన్నాడు వాళ్ళతో పాటు. ఓన్లీ 4 of his poems were published during his lifetime. 4 పోయమ్స్ మాత్రమే అతని జీవితకాలంలో పబ్లిష్ చేయబడ్డాయి. సో హీ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ బాండ్ విత్ హిస్ మదర్, టు హూమ్ హీ రోట్ 664 లెటర్స్. అతని తల్లితో అనుబంధం చాలా బాగా ఉంది అతనికి. ఆమెకి 644 ఉత్తరాలు రాశాడు. సో నోన్ ఫర్ హిస్ poetic fury at the horrors and futility of war, as well as his compassion for its victims. సో ఇతని పోయిటరీలో థీమ్స్ ఎక్కువగా ఫ్యూటిలిటీ ఆఫ్ వార్, యుద్ధము నిష్ప్రయోజనమైనదని, అలాగే హారర్స్ ఆఫ్ వార్, యుద్ధం యొక్క దుష్ప్రభావాలు, దారుణాలను తన పోయిటరీలో ఉంచాడు. అలాగే ఆ యుద్ధం వల్ల బాధితులు, విక్టిమ్స్, వాళ్ళ యొక్క బాధను కూడా ఈ పోయమ్స్ లో అతను చెప్తాడు. ఓవెన్స్ వర్క్ drew heavily from his own wartime experiences. సో అతని పోయమ్స్ లో ఎక్కువగా తన సొంత ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇతను సోల్జర్ కాబట్టి, ఫస్ట్ వరల్డ్ వార్ 1లో పాల్గొన్నాడు కాబట్టి అతని అనుభవాన్ని ఆధారంగా చేసుకొని తన పోయమ్స్ అతను రాశాడు. ఎన్లిస్టెడ్ ఇన్ ది బ్రిటిష్ ఆర్మీ ఇన్ 1915లో ఇతను బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. సో డ్యూరింగ్ హిస్ రికవరీ ఎట్ క్రేగిల్ హార్ట్ వార్ హాస్పిటల్ ఇన్ ఎడిన్బర్గ్, he met his literary idol Siegfried Sassoon, who encouraged him to weave his war experiences into his poetry. సో తను మిలిటరీ హాస్పిటల్లో ఉన్నప్పుడు సిగ్ఫ్రైడ్ సాసున్ పోయిట్ ను కలవడం జరిగింది. సిగ్ఫ్రైడ్ సాసున్ కూడా ఒక సోల్జరే. సో ఇతను కూడా వార్ పోయిటరీ రాశాడు, వారికి వ్యతిరేకంగా గలం విప్పాడు. సో ఇతన్ని ప్రోద్బలం వల్ల, ఇతని ఎంకరేజ్మెంట్ వల్ల విల్ఫ్రెడ్ ఓవెన్ కూడా తన పోయిటరీలో వార్కి సంబంధించి, వారికి వ్యతిరేకంగా, వార్ ఎంత నిష్ప్రయోజనం అనేది తన పోయిటరీలో అతను రాశాడు.
Among his most famous works are Anthem for Doomed Youth and Insensibility. ఇవి తన ఫేమస్ వర్క్. So, tragically, Owen was killed on November 4, 1918 in First World War. సో మొదటి ప్రపంచ యుద్ధంలో నవంబర్ 4, 1918 రోజు ఇతను యుద్ధంలో చంపబడ్డాడు. ఇది యుద్ధం ముగుస్తుంది వారం రోజుల ముందు అనగా ముందుకే ఇతను చనిపోయాడు యుద్ధంలో. సో ద పోయం వాజ్ రిటన్ ఇన్ 1918 అండ్ పబ్లిష్ ఇన్ 1918 ఆఫ్టర్ హిస్ డెత్. సో 1918లో రాశాడు. 1919లో అది చనిపోయిన తర్వాత ఈ పోయం పబ్లిష్ అయింది. ద పోయం క్రిటిసైజెస్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ వార్ and focuses on horrifying tragic outcomes of World War I. సో పోయం వారి యొక్క గ్లోరిఫికేషన్ ను విమర్శిస్తుంది. గ్లోరిఫికేషన్ అంటే యుద్ధం చాలా గొప్పది, యుద్ధం వల్ల చాలా మంచి జరుగుతుంది అనే ఒక ఎక్సెసివ్ నేషనలిజం ఏదైతే ఉందో, జింగోయిజం ఉందో, సో ఆ జింగోయిస్టిక్ స్లోగన్స్ కి, ఆ జింగోయిజం కి వ్యతిరేకంగా ఇతను ఆ, రాశాడు తన పోయిటరీలో. సో ఎందుకంటే ఇది ట్రాజిక్ అవుట్కమ్స్, వరల్డ్ వార్ 1 యొక్క ఫలితాలు ఎంత ట్రాజిక్ గా ఉన్నాయి అనే విషయాలను కూడా తన పోయిటరీలో పేర్కొన్నాడు. The title Strange Meeting implies an unusual encounter between two soldiers from opposing countries in hell. సో మనకి స్ట్రేంజ్ మీటింగ్ అనే టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక విచిత్రమైన మీటింగ్, సమావేశం. సో ఎవరి మధ్యలో అది? బిట్వీన్ టూ సోల్జర్స్, ఇద్దరి సోల్జర్స్ మధ్యలో అది ఒక హెల్లో, నరకంలో. అంటే ఇక్కడ డీప్ టన్నెల్, భూగర్భంలో ఉన్న ఒక టన్నెల్లో ఇది ఒక సమావేశం జరుగుతుంది. దాన్ని స్ట్రేంజ్ మీటింగ్ అన్నారు. సో ఎందుకు ఇది స్ట్రేంజ్ మీటింగ్ అంటే, ఇది ఒక డెడ్ సోల్జర్ కి అలాగే స్పీకర్ కి మధ్య జరిగిన ఆ, సమావేశం కాబట్టి ఇది స్ట్రేంజ్ మీటింగ్, ఒక విచిత్రమైన వింతైన సమావేశం. ద పోయం ఈజ్ నరేటెడ్ బై ఎ సోల్జర్ హూ ఇస్ అ స్పీకర్ ఇన్ ద పోయం. సో ఇక్కడ స్పీకర్ కూడా ఒక సోల్జరే. సో దిస్ మీటింగ్ ఈజ్ స్ట్రేంజ్ బికాస్ ఇన్ రియాలిటీ సచ్ మీటింగ్ బిట్వీన్ లివింగ్ అండ్ డెడ్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇది ఎందుకు విచిత్రమైన సమావేశం, కలయిక అంటే, ఇది నిజానికి రియాలిటీలో అటువంటి మీటింగ్ ఉండదు. ఎందుకంటే ఇది బతికి ఉన్న సోల్జర్ కి అలాగే చనిపోయిన సోల్జర్ మధ్యలో ఉన్న సమావేశం, ఆ మీటింగ్. After escaping the battlefield, the speaker finds himself in a deep tunnel in the underworld, metaphorically described as hell, where he meets the enemy soldier he killed the previous day. So ఇక్కడ స్పీకర్ అతను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి, ఆ యుద్ధం నుంచి తప్పించుకొని వెళ్తే చివరికి అతను ఒక డీప్ టన్నెల్లోకి చేరుకుంటాడు, అండర్ వరల్డ్ లో, భూగర్భంలో. అది మనం ఇక్కడ హెల్ అని మెటాఫరికల్ గా అనుకోవచ్చు. అలాగే ఇది ఎవరిని, తన ఎనిమి సోల్జర్ ని, తాను గతంలో ముందు రోజు చంపిన ఎనిమి సోల్జర్ ని, శత్రుదేశం సోల్జర్ ని కలుసుకుంటాడు. ఇన్ దిస్ సర్రియల్ సెట్టింగ్ the speaker discovers a deep, dark tunnel made of granite filled with mourning sleepers. సో ఈ సర్రియల్ సెట్టింగ్, ఇది నిజమైన విచిత్రమైన ఒక సెట్టింగ్ లో ఇక్కడ స్పీకర్ డార్క్ డీప్ టన్నెల్, గ్రానైట్ తో చేయబడ్డ ఆ టన్నెల్లో అక్కడ స్లీపర్స్ అంతా కూడా బాధతో మూలుగుతూ ఉంటారు. అక్కడ పడుకొని ఉంటారు కొంతమంది, వాళ్ళందరూ కూడా బాధతో మూలుగుతూ ఉంటారు. వన్ మ్యాన్ సడన్లీ అవేకన్స్, స్టేరింగ్ ఎట్ ద స్పీకర్ విత్ ఫిక్స్డ్ ఐస్. Recognizing his killer, he raises his hands in distress as if to bless or forgive him. సో ఆ స్పీకర్ ఆడ బాధతో మూలుగుతూ ఉన్న నిద్రపోయే వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు, సడన్ గా ఎవరు అని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పుడు, సడన్ గా ఒక వ్యక్తి అక్కడ నుండి లేచి స్పీకర్ యొక్క కళ్ళల్లోకి చూస్తూ అతన్ని గుర్తిస్తాడు, ఇతనే తన కిల్లర్ అని. సో అప్పుడు అతను లేచిన సోల్జర్ అక్కడ స్పీకర్ పైకి తన 2 చేతుల్ని చాస్తాడు, దీవించేటట్టుగా లేదా తను ఇతన్ని క్షమించినట్టుగా ఆ 2 చేతుల్ని ముందుకు చాస్తాడు. ద స్పీకర్ రియలైజెస్ ఈజ్ ఇన్ హెల్, ఎవిడెంట్ ఫ్రమ్ ద డెడ్ సోల్జర్ స్మైల్ అండ్ ద గ్లూమీ అట్మాస్ఫియర్. స్పీకర్ కి ఏమర్థం అవుతుంటే తాను నరకంలో ఉన్నాని. ఏ విధంగా అంటే ఈ సోల్జర్ యొక్క డెడ్ స్మైల్ ని, అలాగే అక్కడ ఉన్న ఒక గ్లూమీ డార్క్ అట్మాస్ఫియర్ ని చూసి ఇది హెల్ అని గుర్తిస్తాడు. The phrase a thousand fears conveys the horror the dead man feels. సో ఇక్కడ తను ఆ డెడ్ సోల్జర్ యొక్క ముఖంలో 1000 ఫియర్స్ చూస్తాడు. దాంతో ఇతనికి స్పీకర్ కి ఏమర్థం అవుతుందంటే ఇది ఎంత హారిఫిక్ ఉంది, సో డెడ్ మ్యాన్ యొక్క ముఖంలో ఎంత హారర్ కనిపిస్తుంది అనేది మనకి చెప్తుంది. దెర్ ఇస్ నో గన్ ఫైర్ ఆర్ బ్లడ్ ఫ్రమ్ ద గ్రౌండ్ అబౌవ్. సో వీళ్ళు అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉన్నారు, పైనుంచి ఎటువంటి గన్ ఫైర్ అంటే యుద్ధంలో జరుగుతున్న తుపాకుల మోత,
శబ్దాలు అలాగే రక్తపు ధారలేమి పైనుంచి పడటం లేదు. The speaker addresses the dead soldier as strange friend and reassures him that there is no need for sorrow. సో ఇక్కడ స్పీకర్ అతన్ని స్ట్రేంజ్ ఫ్రెండ్ గా సంబోధిస్తాడు. సో అతనికి నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదని అతనికి అష్యూరెన్స్ ఇస్తుంటాడు. సో ద సోల్జర్ స్పీక్స్ అబౌట్ ద పిటీ ఆఫ్ వార్, ఎ డీప్ సాడ్నెస్ దట్ వార్ బ్రింగ్స్. సో సోల్జర్ ఏం గురించి మాట్లాడతాడు అంటే, సో వార్ తెచ్చిన ఒక డీప్ సాడ్నెస్ గురించి, హారర్స్ గురించి, ఆ పిటీ ఆఫ్ వార్ గురించి మాట్లాడతాడు. సో ఈ రిఫ్లెక్ట్స్ ఆన్ హిస్ అన్ప్రొడక్టివ్ లైఫ్. సో ఆ డెడ్ సోల్జర్ తన జీవితంలో కోల్పోయిన విషయాన్ని, ఎంత అన్ప్రొడక్టివ్ గా తన జీవితం గడిచిపోయింది ఇప్పుడు, ఎందుకంటే ఈజ్ డెడ్ నౌ, ఈస్ గెటింగ్ ద టైమ్ లాస్ట్ వితౌట్ అచీవింగ్ మీనింగ్ఫుల్ గోల్స్. He once sought not the beauty in the simple, serene beauty of women's superficial appearances, but a deeper and more intense beauty that challenges time. సో అతను తన జీవితంలో ఒక బ్యూటీ గురించి వెతికాడు, కానీ అది విమెన్ యొక్క సూపర్ఫిషియల్ అపియరెన్సెస్ పైన లేదు. ఆడవాళ్ళ యొక్క బయట కనిపించే ఆ బ్యూటీ కాదు, అది ఒక డీపర్ మోర్ ఇంటెన్స్ బ్యూటీ. అది సమయానికి సంబంధించి కూడా బియాండ్ ఛాలెంజ్ టైం అని సోల్జర్ స్పీకర్ తో చెప్తూ ఉంటాడు. He misses the friends and family who once brought him joy. సో తను బతుకున్నప్పుడు ఆ తన స్నేహితులతో, కుటుంబాలతో ఎంతో సంతోషంగా గడిపేవాడు. వారి జీవితంలో కొంత తన యొక్క మార్కుని తన ఉండేది. కానీ నౌ ఇన్ డెత్ ఈ ఫీల్స్ ద వెయిట్ ఆఫ్ హిస్ అన్ఎక్స్ప్రెస్ ట్రూత్ అబౌట్ ద ఫ్యూటిలిటీ అండ్ డివాస్టేషన్ ఆఫ్ వార్. సో ఇక్కడ అతని యొక్క అన్టోల్డ్ ట్రూత్స్ ఉంటాయి కొన్ని, అంటే కొన్ని నిజాలు, చెప్పని నిజాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అతను చనిపోయాడు. అతను చెప్పదలుచుకున్న నిజాలు ఏంటి అంటే ఫ్యూటిలిటీ అండ్ డివాస్టేషన్ ఆఫ్ వార్. ప్రపంచాన్ని అంతటికి కూడా ఈ యుద్ధం ఎంత వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది, దాని యొక్క దారుణాలు ఏంటి, హారర్స్ ఏంటి, డివాస్టేషన్, సో వినాశనం ఏందని చెప్పాలనుకుంటాడు. కానీ అది చెప్పకుండానే అతను చనిపోవడం జరిగింది. ద డెడ్ సోల్జర్ రిగ్రెట్స్, సో చింతిస్తాడు, ద థింగ్స్ హీ హాస్ నాట్ డన్ ఇన్ హిస్ లైఫ్. సో తన జీవితంలో చేయని విషయాలకు అతను చాలా చింతిస్తాడు. ఎందుకంటే he was young when he died in the war. People either accept the destruction caused by war and are happy with what has happened, or they continue the cycle of violence. So ప్రజలు వార్ వల్ల జరిగిన డిస్ట్రక్షన్ ను యాక్సెప్ట్ చేస్తారు, లేదా కొంతమంది ఏదైతే జరిగిందో అది జరిగిందని చెప్పేసి ముందుకు వెళ్తారు అదే వైలెన్స్ తో. అలా ఆ యుద్ధానికి సంబంధించిన విషయాల్ని సోల్జర్ స్పీకర్ తో చెప్తున్నారు. సోల్జర్స్ రష్ ఇన్ టు బ్యాటిల్ వితౌట్ కన్సిడరింగ్ ద డిస్ట్రక్షన్ ఇట్ బ్రింగ్స్, akin to a tigress hunting prey. సో ఇక్కడ డెడ్ సోల్జర్ ఏ విధంగా అయితే సైనికులు యుద్ధంలోకి పరిగెడతారో దాని యొక్క వినాశనము, దుష్ప్రయోజనాలు తెలియకుండా ఏ విధంగా అంటే ఆ టైగ్రెస్ హంటింగ్ ప్రే. సో ఒక పులి తన ఆహారం కోసం ఏ విధంగా అయితే దాడి చేస్తుందో ఆ విధంగా వాళ్ళు యుద్ధంలోకి ముందుకు వెళ్తారు. ఇదంతా కూడా ఎక్సెసివ్ నేషనలిజం, ఇది గ్లోరిఫికేషన్ ఆఫ్ వార్ అని ఇతని యొక్క ఉద్దేశం. బట్ ఈవెన్ ఇఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ ఆర్ నేషన్స్ మూవ్ బ్యాక్వర్డ్, నో వన్ విల్ స్టాప్ ఆర్ క్వశ్చన్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఇది దేశాలన్నీ కూడా ఈ యుద్ధం వల్ల వెనుకబాటు జరుగుతున్నాయి, మూవ్ బ్యాక్వర్డ్, సో అభివృద్ధి లేకుండా వెనుకబడుతున్నాయి. ఇది తప్పని తెలిసినా కూడా ఎవరు కూడా దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయటం లేదు, ఎవరు కూడా జరిగేదాన్ని క్వశ్చన్ చేయటం లేదు అని డెడ్ సోల్జర్ స్పీకర్స్ తో చెప్తున్నాడు. పీపుల్ విల్ కీప్ ఫాలోయింగ్ ద సేమ్ పాత్ వితౌట్ చేంజ్. సో ప్రజలు అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ద లైన్ నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ దో నేషన్స్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్ సజెస్ట్ that no one speaks against the warmongers, even as the nations involved in the war move backward in progress and struggle to advance. సో ఇక్కడ ఈ నన్ విల్ బ్రేక్ ర్యాంక్స్ త్రూ నేషన్ ట్రెక్ ఫ్రమ్ ప్రోగ్రెస్ అనే విషయం మనకి, అనే లైన్ మనకి ఏం చెప్తుంది అంటే ఎవరు కూడా వార్మాంగర్స్, సో యుద్ధ పిపాసులు, యుద్ధం చేయాలని బాగా ఉన్న వాళ్ళ యుద్ధ పిపాసులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం లేదు. దేశాలన్నీ యుద్ధంలో పాల్గొని అభివృద్ధిలో వెనుకబడుతున్నాయి, అయినా అది
ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు. ద డెడ్ సోల్జర్ లామెంట్స్ దట్ ఈస్ కరేజ్ అండ్ విజ్డమ్ ఆర్ నౌ యూజ్లెస్ ఇన్ డెత్. సో తన యొక్క ఆహ్, ధైర్యము, విజ్ఞానం అంతా కూడా ఇప్పుడు పనికిరాదు. ఎందుకంటే తను చనిపోయి ఉన్నాడు. The soldier imagines that he would go and clean the blood from their chariot wheels after much destruction. సో ఇక్కడ సోల్జర్ డెడ్ సోల్జర్ ఏమని చెప్తూ ఉంటాడంటే ఊహించుతూ తాను ఆ, ఈ చారియట్ వీల్స్ ఈ రథ చక్రాలకి యుద్ధం తర్వాత జరిగిన ఆ వినాశనము, ఆ బ్లడ్ షెడ్ రక్తపాతము, ఆ యుద్ధంలో ని ఆ రథానికి రథ చక్రాలకు అంటుకున్న బ్లడ్ ని తాను క్లీన్ చేస్తానని చెప్తా ఉన్నాడు. విషెస్ ఫర్ ఎ వరల్డ్ ఫ్రీ ఆఫ్ పాయింట్లెస్ వార్స్. అతను ఈ మీనింగ్లెస్ అర్థం లేని యుద్ధాలని అతను లేకుండా ప్రపంచంలో ఉండాలని శాంతిని కోరుకున్నాడు. ఫ్రీ ఆఫ్ పాయింట్లెస్ వార్స్. వార్ హ్యాస్ స్టోలన్ హిస్ స్పిరిట్ రాదర్ దెన్ యూటిలైజింగ్ ఇట్ మీనింగ్ఫుల్లీ, లీవింగ్ హిమ్ విత్ సైకలాజికల్ వూండ్స్ దట్ హర్ట్ మోర్ దెన్ ఫిజికల్ ఇంజురీస్. సో ఇతనికి ఎక్కువగా ముఖం పైన ఏమీ గాయాలు లేవు, కానీ ఇతనికి ఒక సైకలాజికల్ స్కార్స్ ఉన్నాయి. సో మానసికమైన గాయాలు బాగా తగిలాయి. అవి ఫిజికల్ ఇంజరీస్ కంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టే గాయాలు అవి. ఈ రివీల్స్ టు ద స్పీకర్ దట్ హీ వాజ్ కిల్డ్ ఇన్ బ్యాటిల్ ద డే బిఫోర్. ఇప్పుడు స్పీకర్ కి తన యొక్క విషయాన్ని నిజాన్ని చెప్తాడు. ఏంటంటే నీవు నన్ను ముందు రోజు యుద్ధంలో చంపావు, నేను చనిపోయి ఉన్నాను. డిస్పైట్ వెయిటింగ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్ హీ ఫెల్ట్ కోల్డ్ అండ్ రిలక్టెంట్. సో అప్పుడు తాను డిఫెండ్ చేసుకోవడం లేక పోయాను, ఆ యుద్ధంలో నన్ను నువ్వు చంపివేశావు. ద ఫ్రేజ్ లెట్ అస్ స్లీప్ నౌ, ఇది లాస్ట్ ఫ్రేజ్, ఇది లాస్ట్ లైన్, ఎక్స్ప్రెసెస్ ద సోల్జర్స్ విష్ టు ఎండ్ ఆల్ వార్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ ఫర్ ఎవర్. సో ఇది ఈ లైన్ మనకి ఏం చెప్తుందంటే సోల్జర్స్ యొక్క విష్, కోరిక ఏంటి, ప్రపంచంలో ఎటువంటి యుద్ధాలు ఉండకూడదు, కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణలు ఉండకూడదు, ఎప్పటికీ ఉండకూడదు అని అతని యొక్క కోరిక. దిస్ యాంటీ-వార్ పోయం హైలైట్స్ ద డివాస్టేషన్ అండ్ ట్రాజిక్ లైఫ్స్ ఆఫ్ సోల్జర్స్ హూ కిల్ దోస్ విత్ హూమ్ దే హ్యావ్ నో ఎనిమిటీ. సో ఈ యాంటీ-వార్ పోయం, యుద్ధానికి వ్యతిరేకంగా రాసిన ఈ పోయం మనకి ఏం హైలైట్ చేస్తుందంటే యుద్ధం సంబంధించిన ఒక డివాస్టేషన్, వినాశనము, సో దారుణమైన జీవితాలు, సోల్జర్స్ యొక్క దారుణమైన జీవితాలు, వాళ్ళు గాయపడతారు, కాళ్ళు పోగొట్టుకుంటారు, ప్రాణాలు పోతాయి, అండ్ వారు కూడా ఎదుటి సోల్జర్ కి చంపుతారు. విత్ హూమ్ దే హ్యావ్ నో ఎనిమిటీ, ఆ ఎదుటి సోల్జర్ తో తనకి ఏమాత్రం కూడా శత్రుత్వం ఉండదు, కానీ శత్రు దేశం చెందిన సైనికులు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు. వార్స్ ఆర్ వేజ్డ్ బై రూలర్స్ ఫర్ దేర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. సో వార్స్ అనేవి పాలకులు తమ యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్, తమ స్వార్థపూరితమైన ఆలోచనలతో వాళ్ళకి యుద్ధాల్లో మొదలు పెడతారు. అండర్స్కోరింగ్ ద ఫిటిలిటీ, బ్లడ్ షెడ్ అండ్ డిస్ట్రక్షన్ కాజ్డ్ బై కాన్ఫ్లిక్ట్. వారికి ఆ యుద్ధం ఎంత వ్యర్థమైనది, ఎంత నిష్ప్రయోజనమైనది, దాని యొక్క బ్లడ్ షెడ్ రక్తపాతం ఏముంది, దాని యొక్క వినాశనం ఏముంది అనేది ఏమాత్రం కూడా ఆలోచించకుండా వాళ్ళ యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్, స్వార్థపూరిత ప్రయోజనాల కోసము ఆ యుద్ధాలు చేస్తారు.